వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతిలో ఇది కుట్ర అనాలా, లేదు ఇది కావాలని చెప్పి ఎవరన్నా దగ్గరుండి చేస్తున్నారా, లేదు యాక్సిడెంట్గా జరిగిందా? ఎందుకంటే వరుస సంఘటనలు చూస్తూ ఉంటే, ఇటీవల కాలంలో వస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే, కావాలని ఎవరు అమరావతిలో పనులు జరగకూడదు, అమరావతికి ఎలాగైనా సరే ముప్పు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం, అమరావతి సమీపంలో రాయపూడి దగ్గర ఉన్నటువంటి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకి నిప్పంటుకుని ఒక్కసారిగా ఎగిసే మంటలు. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో దగ్ధమైన ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన కోట్ల విలువ చేసే పైపులు, నిర్మాణ పనుల కోసం నిల్వ ఉంచిన ఖరీదైన పైపులు భారీగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 4 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక దళ బృందాలు మంటలను అదుపులోకి తెచ్చారు. పైపులు పెద్ద ఎత్తున కాలిపోయాయి. నష్టం ఎంత అనేది ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా అంచనా వేస్తున్నారు. ఈ రాయపూడి దగ్గర ఏదైతే హెచ్ఓడి టవర్లు నిర్మిస్తున్నారో దాని సమీపంలోనే జరిగినటువంటిది. గతంలో చూస్తే వెలగపూడి సమీపంలో కూడా ఇదే తరహాలో ఎల్ఎన్టీకి సంబంధించిన పైపులను తగలబెట్టారు. సర్వైలెన్స్ లేదా, మనుషులు అనేవాళ్ళే లేరా అక్కడ, కనీసం సెక్యూరిటీ లేదా? ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కొన్నిసార్లు చెప్పడం జరిగింది, అమరావతిలో పనులు ఏం జరుగుతున్నాయి, దాదాపు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు, 1000 మంది కార్మికులు. కాకపోతే చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఐకానిక్ టవర్స్ కానీ, హైకోర్టు భవనం కానీ, సచివాలయ భవనం కానీ, తర్వాత మిగతా ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు కానీ, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ కానీ, ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. డ్రైనేజ్ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, పైప్ లైన్ పనులు అన్నీ జరుగుతున్నాయని చెప్పుకున్నాం కదా. మరి ఇవన్నీ జరుగుతుంటే అక్కడ మనుషులు ఉన్నారు. మనుషులు ఉన్న చోట ఎలాగ అగ్ని ప్రమాదాలు జరుగుతాయి? ఇవి ఎందుకని పదే పదే జరుగుతున్నాయి? మనం వెలగపూడైంది. అండ్ ఆఫ్ కోర్స్ దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది చూస్తే, అంటే రెండింటిని ఒకసారి కంపేర్ చేసి చూస్తే, మార్చి 11వ తేదీన కలెక్టర్ల సమావేశం జరుగుతున్న సమయంలోనే, మార్చి 11వ తేదీ ఏదైతే కలెక్టర్ల సమావేశం జరిగిందో, అట్ ద సేమ్ టైం అదే మూమెంట్లో వెలగపూడి దగ్గర ఎల్ఎన్టీ స్టాక్ యార్డ్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే నిన్న దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ మిట్టల్ అండ్ నిపాన్ స్టీల్స్ వాళ్ళకి సంబంధించి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ నిన్న జరిగింది. అట్ ద సేమ్ టైం నిన్న రాత్రే జరిగింది చూడండి ఈ పైప్ లైన్ల దగ్ధం అనేది. దీన్ని కుట్రనే అనాలి డెఫినెట్గా. రాజధాని అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, రాజధాని ప్రాంతం అంటే అసలు కనీసం పడనటువంటి వాళ్ళు, అసలు నిర్మాణాలు జరగకూడదని భావించేటువంటి వాళ్ళు, వాళ్ళ పనే ఇది ఖచ్చితంగా అనుకోవాలి. ఇదేమి షార్ట్ సర్క్యూట్ తోటి జరిగినటువంటిది కాదు. ఎందుకంటే అవేవో మనం నార్మల్గా చూస్తాం, సమ్మర్ వచ్చింది కాబట్టి ఎక్కువగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. కొండ మీద కార్చిచ్చులు వస్తాయి, గాలికి చెట్టు కొమ్మ రాపిడికి నిప్పు పుట్టి వస్తాయి. లేదంటే ఎవరన్నా గొర్రెలు కాసుకునేవాళ్ళు, ఆవులు కాసుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు బీడి కాల్చి ఒక చుట్టముక్క బీడిని ఏదో పడేస్తే ఆకులు మెల్లగా తగలబడుతూ అది కార్చిచ్చు అవుతూ ఉంటుంది. అంతదాకా ఎందుకండి? చెత్త ఉంది, ఎవడో సిగరెట్ కాల్చుకుంటే అందులో పడేశాడు అక్కడ ఆర్పకుండా, అక్కడ మంట అంటుకుంటుంది. వాటికైతే ఓకే, ఎందుకంటే చెత్త చెదారం, ఈ కాగితాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఎండుగడ్డి ఇవన్నీ ఉంటాయి కాబట్టి. పైపులు, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పైపులు అవి ఎలాగ తగలబడతాయి? అసలు ఓ సిగరెట్టో బీడీనో పడేసి తగలబడిపోతాయా? లేదే. ఖచ్చితంగా ఎవరో కావాలని తగలబెట్టినటువంటిదే. షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి ఆస్కారం లేదు అక్కడ. ఏ కరెంటు వైర్ తెగిపోయి దాని మీద పడిపోయింది, దాంతో ఇవన్నీ తగలబడిపోయాయి అనుకునే ఆస్కారం లేదు. కావాలని తగలబెట్టారు. తగలబెట్టింది ఎవరు? ఎందుకంటే ఇదేం కొత్త కాదు. అమరావతి ప్రాంతంలో తగలబెట్టడం అనేటువంటిది కొత్త కాదు. 2014-19 మధ్యకాలంలో అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత అరటి తోటలు తగలబెట్టినటువంటి ఘటన అక్కడ మనం చూసాం. దాంట్లో ఎవరున్నారు నిందితులు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అండ్ ఆఫ్టర్ దట్ 5 ఏళ్ల పాటు అసలు ఏ పని జరగకుండా వదిలేసి రోడ్డు తవ్వుకెళ్ళిపోయారు, ఎక్విప్మెంట్లు ఎత్తికెళ్ళిపోయారు, స్టీల్ ఎత్తికెళ్ళిపోయారు, ఇసుకని ఎత్తికెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా అయ్యాయి. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, రాజధాని పనులు వేగవంతంగా అవుతున్నాయి అన్న దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇవి తగలబెట్టడం. అట్ ద సేమ్ టైం 2 పెద్ద ఘటనలే, చిన్నవేం కాదు, 2 పెద్ద ఘటనలే. ఒకటేమో గతంలో మనం చూసుకున్నప్పుడు కలెక్టర్ల సమావేశం, నిన్న చూస్తేనేమో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం. రెండింటి దగ్గర అమరావతి రాజధానిలో తగలబెట్టడం. ఎప్పుడు ఇంకా ప్రభుత్వానికి తెలుస్తుంది అంటే, ఇన్నాళ్ళు సాఫ్ట్గా చెప్తూ ఉంటే ఏం ఎక్కలేదు. ఏమన్నా అంటే మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది అన్నారు. సర్వైలెన్స్ కొరవడింది. ఎందుకు కొరవడింది? ఎప్పటికి తెలుస్తుంది? ఇదంతా కూడా విచారణగా గతంలో ఆదేశించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇంక ఎవరు దానికి అకౌంటబుల్? ఎవరు సమాధానం చెప్తారు ప్రజలకి? ఇన్ని జరుగుతూ ఉంటే, ఇంత కుట్రలు జరుగుతూ ఉంటే
ఏదో నార్మల్గా ఓకే మన మంచి ప్రభుత్వం ఏం మాట్లాడక్కర్లేదు చూసుకుంటూ వెళ్ళిపోదాం, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఈ పడికట్టు మాటలు చెప్పడం తప్ప కొత్తగా జరిగినటువంటి పనే ఉంది. అమరావతి రైతుల బాధ అర్థం కాదా? రాష్ట్ర ప్రజల ఆక్రందనలు అర్థం కావా? కుట్రలు జరుగుతున్నాయి, కుట్రదారులు ఎవరు, వాళ్ళని శిక్షించండి అని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే దానికి నిమ్మకి నీరెత్తినట్టుగా చూద్దాం చేద్దాం అన్నట్టుగా ఉంటే ఇంకా ఎప్పటికి దాని మీద న్యాయం జరిగేది? ఎప్పటికి శిక్షలు పడేది ఈ ద్రోహులకి? అమరావతి ద్రోహులు ఎవరు అనేది ఈ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. ఖచ్చితంగా ఇది వాళ్ళ పని అంటున్నారు, వాళ్ళు చేసినటువంటి పని అంటున్నారు. అలాంటప్పుడు ఎంత త్వరగా వాళ్ళని పట్టుకుంటారు అనేది చూడాలిగా. అది ఇప్పటిదాకా జరగలేదు. మార్చి 11 అయిపోయింది, వాళ్ళు మార్చి 23 వచ్చేసింది, 24 వచ్చేసింది. వరుసగా 10 రోజుల్లోనే రెండో సంఘటన అమరావతి పనుల్లోనే ఇది చోటు చేసుకోవడం ఏంటిది? అందులోనూ మేఘా కంపెనీకి సంబంధించిన సైట్లో ఇది జరగడం, వాళ్ళు నిల్వ ఉంచిన పైపులు తగలబడ్డం అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఎవరిని అస్థిరపరచడానికి, ఎవరిని అవమానాల పాలు చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి? ఎవరి మీద నిందేయడానికి ఇవి జరుగుతున్నాయి? కావాలని చేశారా, కావాలని చేయించారా అనేటువంటి అనుమానాలు కూడా దీంట్లో కలుగుతున్నాయి. మరి ఎప్పటికీ ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి? ఎప్పటికి న్యాయం జరుగుతుంది? ప్రభుత్వమే చెప్పాలి. బట్ అమరావతిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది నిజంగానే చాలా విచారకరం. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి ట్యాగ్తో పాటు చేతకాని ప్రభుత్వం అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కఠినమైనటువంటి చర్యలు దీని మీద తీసుకోవాలి. ఇదే ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.